శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. 3 సంవత్సరాల నుంచి జాతీయ జెండాకి దూరంగా ఉండాలని విమర్శలు వస్తున్నాయి. దానికి కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు అభిమానిగా మీరేమంటారు? ఒక అభిమానిగానే మాట్లాడుతున్నాను. ఎందుకన్నా నువ్వు 3 సంవత్సరాల నుంచి జెండా ఎందుకు ఎగరేయట్లేదు? ఈ చెల్లెలు ఒక క్వశ్చన్ వేస్తుంది. మీకు తెలుసు, స్వాతంత్రం దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ మా సామాన్య ప్రజలే జెండా ఎగరేస్తారు, అందరు పాల్గొంటారు. కానీ మీరు ఎందుకు ఎగరేయట్లేదు? ఒక చెల్లిని పట్టుకొని ఇక్కడ అడుగుతున్నారు చాలామంది. మీరు ఈసారి కూర్చోకండి అన్న, మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్తే 5 నిమిషాలు ఉండిపోతున్నారని చెప్తున్నారు. 5 గంటలన్నా అసెంబ్లీలో మీరు ఉండాలన్నా, 5 నిమిషాలు కాదు 5 గంటలన్నా ఉండాలి. కానీ ఊరికే ట్రోల్ చేయడము, ఆయనని ఊరికే ఆడిపేసుకోవడము, మాట్లాడడము నాకు ఇష్టం ఉండదు. కానీ నేను అన్నకే చెప్తా డైరెక్ట్గా, మీరు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకురావద్దండి అన్న. దయచేసి మీరు గెలవాలి. నెక్స్ట్ సీఎం నేనే, రాజన్న బిడ్డగా వస్తున్నాను, టైం సెట్ చేసుకోండి అని చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. అందరు టైం సెట్ చేసుకొని ఉన్నారు. ఈసారి ఊపుతో కాదు ఊడ్చేస్తాను అంటున్నారు. మీరు ఊడ్చేయాలి. కానీ ఫస్ట్ జెండాకి మనకి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి, మా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి జెండా ఎగరేయలేదంటే ఏం చేస్తున్నారన్న? మీరు ఎక్కడున్నారు అసలు? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా మీ పనులు మీరు చేయండి. ఇంకా 2 సంవత్సరాల్లో మీరు ప్రజలు మనసు గెలుచుకోవాలి. ఇలాంటి నెగిటివ్ మాటలు ఇవన్నీ రాకూడదు. దయచేసి అన్న, జగనన్న ఎక్కడున్నావు నువ్వు? మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కటి చిన్న ఏదన్నా దొరికిందంటే అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు ఏం చేయాలో, మీ ప్లాన్లు ఎలా ఉంటాయో అది ప్రజలకి నచ్చేలాగా చేయండి. ఫస్ట్ మీరు స్వాతంత్రం దినోత్సవం రోజు మీరు జెండా నిజంగానే ఎగరేయలేదా? 3 సంవత్సరాల నుంచి ఎగరేయలేదమ్మా. ఈ సంవత్సరం కాదు, ఓడిపోయిన 3 సంవత్సరాల నుంచి ఎగరేయలేదు. జెండా ఏం తప్పు చేసింది? స్వాతంత్రం, గాంధీ తాత స్వాతంత్రం తెచ్చాడన్నా. ఈరోజు స్వాతంత్రం తెచ్చినందుకు మీ వెనకాల అంతమంది జనాలు ఉన్నారు. ఎందుకో స్వాతంత్రం వచ్చిందనే కదా. మరి అలాంటి స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు జెండా ఎగరేయలేదంటే నాకు సిగ్గుగా ఉంది. ఒక చెల్లిగా, ఒక రాయలసీమ బిడ్డగా నేను చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుపడుతున్నాను. నేను నిజంగా నాకు కోపం వస్తుంది. ఒక్కోసారి వేసుకుంటా జగనన్నని, నాకేం పర్వాలేదు, ఒకటే ఊరే కాబట్టి వేసుకుంటాను. ఇప్పుడన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా జెండా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడో ఆగస్ట్ వస్తుంది, అదేదో వీళ్ళ కొంచెం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎగరేసి చూపించండి జెండా అని అడుగుతున్నా నేను.